వెల్కమ్ టీ షార్ట్ కార్యక్రమంలో ఈరోజు భాగంగా నిష్పత్తి ఎక్కువ రాష్ట్రాలు స్త్రీ నిష్పత్తి తక్కువ రాష్ట్రాలు మనం తెలుసుకునే ముందు ఇక్కడ సెక్స్ రేషియో అనే పదాన్ని మనం తీసుకుంటే స్త్రీ పురుష నిష్పత్తిని తీసుకుంటే మన దేశంలో 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు యాజ్ పర్ 2011 జనాభా లెక్కల ప్రకారం. 2011 సెన్సెస్ ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. అంటే పురుషులు ఎక్కువ ఉన్నారు, స్త్రీలు తక్కువ ఉన్నారు. కానీ ఇక్కడ మనం జనరల్గా మనం పరిగణలోకి తీసుకుంటే ప్రపంచంలో ప్రతి 1000 మంది పురుషులకు 1167 మంది స్త్రీలు రష్యాలో హైయెస్ట్ ఉన్నారండి. అంటే ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీ నిష్పత్తి ఎక్కువ దేశం రష్యా అయితే, అంటే అక్కడ 1000 మంది పురుషులు ఉంటే 1167 మంది స్త్రీలు ఉన్నారు రష్యా. మన దేశంలో 1000కి 943 మంది స్త్రీలు ఉంటే ఇక్కడ స్త్రీ నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు హైయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్స్ ఇన్ ఇండియా అంటే లింగ నిష్పత్తి స్త్రీ నిష్పత్తి ఎక్కువ ఉన్న రాష్ట్రాలు తీసుకుంటే కేరళలో మనకు జనరల్గా ఇక్కడ 1000 మంది పురుషులుంటే 1084 మంది స్త్రీలు ఉన్నారు. అంటే 84 మంది స్త్రీలు ఎక్కువ ఉన్నారు కేరళలో. అదే మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 1000 మంది పురుషులుంటే 997 మంది స్త్రీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అదే తమిళనాడులో 1000 మంది పురుషులుంటే 996 మంది స్త్రీలు ఉన్నారు. 996 మంది స్త్రీలు ఉన్నారు. మరి లింగ నిష్పత్తి తక్కువ రాష్ట్రం ఏంటంటే హర్యానా స్టేట్. ఈ హర్యానాలో 1000 మంది పురుషులుంటే వాస్తవానికి 879 మంది స్త్రీలు ఉన్నారు. 879 అంటే మనకు ఎట్లా అడుగుతాడు, లింగ నిష్పత్తి తక్కువ రాష్ట్రం అని అడగొచ్చు, లేకపోతే ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీ నిష్పత్తి తక్కువ రాష్ట్రం అని అడగొచ్చు, స్త్రీ నిష్పత్తి తక్కువ రాష్ట్రం అని అడగొచ్చు. కానీ ఇక్కడ క్వశ్చన్ అడిగేదాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సంఖ్యాపరంగా స్త్రీలు ఎక్కువ రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ అండి, సంఖ్యాపరంగా. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి ఎక్కువ రాష్ట్రం ఏంటంటే కేరళ. అంటే కేరళలో 1000కి 1084 ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 1000కి 1084 లేకపోయినా ఉత్తరప్రదేశ్ జనాభా ఎక్కువ కాబట్టి అక్కడ స్త్రీలు ఎక్కువ ఉన్నారు. కేరళలో 1000కి 1084 మంది స్త్రీలు ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్తో పోలిస్తే కేరళలో స్త్రీల సంఖ్య తక్కువ, స్త్రీ నిష్పత్తి ఎక్కువ. హర్యానాలో ప్రతి 1000 మందికి వాస్తవానికి 879 మంది స్త్రీలు ఉన్నప్పటికీ స్త్రీ నిష్పత్తి తక్కువ ఉన్నప్పటికీ సంఖ్యాపరంగా మన దేశంలో స్త్రీలు తక్కువ సిక్కిం రాష్ట్రంలో ఉన్నారు. ఎందుకు సిక్కిం రాష్ట్రంలో ఉన్నారంటే సిక్కిం మొత్తం జనాభా 6 లక్షలు. అందుకే స్త్రీ నిష్పత్తి తక్కువ రాష్ట్రం అంటే హర్యానా, సంఖ్యాపరంగా స్త్రీలు తక్కువ రాష్ట్రం అంటే సిక్కిం చేయాలి. మరి ఇక్కడ హర్యానా తర్వాత స్త్రీ నిష్పత్తి కేవలం సిక్కింలో 1000 మంది ఉంటే 890 మంది స్త్రీలు ఉన్నారండి. అంటే 1000 మంది పురుషులుంటే 890 మంది స్త్రీలు ఇక్కడ మనకు ప్రధానంగా కనపడుతున్నారు. మరి ఇక్కడ జనరల్గా తీసుకుంటే ఇది ఇక స్త్రీ నిష్పత్తి మనకు జనరల్గా ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే మన దేశంలో వాస్తవానికి స్త్రీ నిష్పత్తి ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటారండి పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతంలో, అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతంలో 1000 మంది పురుషులుంటే 1037 మంది స్త్రీలు ఉన్నారు. అంటే స్త్రీ నిష్పత్తి ఎక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి, స్త్రీ నిష్పత్తి తక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అంటే డయ్యూ డామన్ యాజ్ పర్ 2011 ప్రకారం. అంటే ఇప్పుడు డయ్యూ డామన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ లేదు, దాద్రా నగర్ హవేలీలో కలిపినప్పటికీ యాజ్ పర్ 2011 ప్రకారం పాండిచ్చేరిలో ఎక్కువ 1000 మంది పురుషులుంటే 1037 మంది స్త్రీలుంటే
అదే డయూడామన్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో 1000 మంది పురుషులు ఉంటే 618 మాత్రమే స్త్రీలు ఉన్నారు. యాజ్ పర్ 2011 జనాభా లెక్కల ప్రకారం అని చెప్తున్నాం. నెక్స్ట్ మనం పరిగణలోకి తీసుకుంటే జనాభా వృద్ధి రేటు, పాపులేషన్ గ్రోత్ రేటు. అంటే జనాభా వృద్ధి రేటును మనం పరిగణలోకి తీసుకుంటే ఎట్లా కనుక్కుంటారు జనాభా వృద్ధి రేటును అంటే, ఫస్ట్ మనం వాస్తవానికి జనాభా పెరుగుదలను కనుక్కోవాలి. జనాభా పెరుగుదలను కనుక్కోవాలంటే దానికి ఫార్ములా ప్రస్తుత జనాభా నుంచి ఏం చేయాలంటే గత సంవత్సరపు జనాభాను తీసేయాలి. గత సంవత్సరపు జనాభాను తీసేయాలి. ప్రస్తుత జనాభా నుంచి గత సంవత్సరపు జనాభాను తీసేయాలి. తీసేసి గత సంవత్సరపు జనాభా చేత భాగించాలి. వచ్చిన ప్రతిఫలాన్ని ఇంటూ 100 చేత మనం ఎచ్చవేయాలి. అంటే చూడండి, జనాభా పెరుగుదలను మనం ఎట్లా గుర్తిస్తాం అంటే యాజ్ పర్ 2011 జనాభా లెక్కలకి వెళ్ళి 2001 జనాభా లెక్కలను తీసేసి 2001 జనాభా లెక్కల చేత భాగించి వచ్చిన ప్రతిఫలాన్ని 100 చేత ఎచ్చవేస్తే జనాభా పెరుగుదల వస్తుంది. జనాభా పెరుగుదలను R/N ఇంటూ ఇక్కడ 100 వేయాలి. వేస్తే మనం 10 సంవత్సరాలు అంటే R అంటే జనాభా పెరుగుదల, N అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ తీసుకోవాలి. 1 ఇయర్ కావాలన్నా, 2 ఇయర్స్ కావాలన్నా, 10 ఇయర్స్ కావాలంటే ఇక్కడ స్క్వేర్ చేస్తే మనకు జనాభా వృద్ధి రేటు వస్తుందండి. అంటే జనాభా వృద్ధి రేటుని ఇట్లా కనుక్కుంటాం, జనాభా పెరుగుదలని ఇట్లా కనుక్కుంటాం. మనకు జనాభా వృద్ధి రేటు యాజ్ పర్ 2001 జనాభా లెక్కల చూస్తే 21 అంటే 2001 ప్రకారం జనాభా వృద్ధి రేటు 21.34% అయితే 2011 ప్రకారం 17.64%. అంటే 2001తో పోలిస్తే 2011 నాటికి మన దేశంలో జనాభా వృద్ధి రేటు తగ్గింది. కానీ జనాభా వృద్ధి రేటు తగ్గింది కానీ మైనస్లోకి వెళ్ళలేదు. కానీ భారతదేశ చరిత్రలో జనాభా వృద్ధి రేటు అనేది మైనస్ అంటే రుణాత్మకంగా ఎప్పుడైంది అంటే 1921 సంవత్సరంలో. 1921 సంవత్సరంలో అంటే ఇక్కడ ప్రధానంగా 1921ని భారతదేశ చరిత్రలో గొప్ప విభాజక సంవత్సరం అంటారు. ఎందుకు గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఇన్ 2009 అంటే 1921 ఇన్ గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటే 1921ని భారతదేశ చరిత్రలో గొప్ప విభాజక సంవత్సరం అని ఎందుకు అంటారంటే, ఆ సంవత్సరం పుట్టిన వాళ్ళకంటే మరణించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే జనన రేటు కంటే మరణ రేటు అనేది ఎక్కువగా ఉంది. అంటే కారణం జనన రేటు కంటే మరణ రేటు ఎందుకు ఎక్కువ ఉందంటే, ఇక్కడ 1921లో ఇన్ఫ్లుయెంజా అనే ఒక వైరస్ వచ్చి, ఇన్ఫ్లుయెంజా, ఆ వైరస్ పేరు ఇన్ఫ్లుయెంజా అనే ఒక వైరస్ వచ్చి ఆ సంవత్సరం పుట్టిన వాళ్ళకంటే మరణించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి భారతదేశ చరిత్రలో గొప్ప విభాజక సంవత్సరంగా 1921 పిలుస్తారు. కానీ మరి 2020 సంవత్సరం 2021 సంవత్సరాన్ని మనం గొప్ప విభాజక సంవత్సరం అని పిలువం. మరి ఈ 2021లో కూడా వైరస్ అనేది వచ్చింది, కరోనా వైరస్ వచ్చింది. అయినప్పటికీ ఈ సంవత్సరాలు ఎందుకు గొప్ప విభాజక సంవత్సరాలు అనవంటే, ఈ 2 సంవత్సరాల్లో వాస్తవానికి పుట్టిన వాళ్ళకంటే మరణించిన వాళ్ళు తక్కువ ఉన్నారు. ఈ సంవత్సరాలు అంటే కరోనా వచ్చినప్పటికీ చనిపోయిన వాళ్ళు తక్కువ. ఈ 2 సంవత్సరాలు పుట్టిన వాళ్ళు ఎక్కువ. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో మన దేశంలో జనాభా అనేది మైనస్లోకి వెళ్ళలేదు. అందుకే వీటిని గొప్ప విభాజక సంవత్సరాలు అనం. 1921ని మరి గొప్ప విభాజక సంవత్సరం ఎందుకు అంటామనేది మనం ప్రధానంగా చెప్పుకున్నాం. అంటే జనాభా వృద్ధి రేట్ అనేది 3 అంశాలు ప్రభావితం చేస్తాయి. 1 జనన రేటు, 2 మరణ రేటు, 3 వలసలు మైగ్రేషన్. చూడండి, ఇక్కడ పాపులేషన్ గ్రోత్ రేట్ డిపెండ్ ఆన్ ద 3 కాన్సెప్ట్స్. ఒకటి ఫస్ట్ బర్త్ రేట్, సెకండ్ డెత్ రేట్, థర్డ్ మైగ్రేషన్. ఈ 3 అంశాలు జనాభా వృద్ధి రేటును మనం ప్రభావితం చేస్తూ నేను చెప్తున్నాం. యాజ్ పర్ 2011 ప్రకారం
17.64% జనాభా వృద్ధి రేటు ఉంది. అయితే జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను మనం పరిగణలోకి తీసుకుంటే మేఘాలయ 27.9% ఉంది. హయ్యెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ స్టేట్ ఇండియా అంటే మేఘాలయ 27.9% ఉంది. తర్వాత మనం అరుణాచల్ ప్రదేశ్ తీసుకుంటే 26.0 ఉంది అరుణాచల్ ప్రదేశ్. తర్వాత బీహార్ తీసుకుంటే 25 ఇక్కడ 4%, 25.4% ఉంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో 26.0 ఉంటే మేఘాలయలో 27.9%. హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ స్టేట్స్ ఇన్ ఇండియా అన్నప్పుడు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ అండ్ బీహార్ స్టేట్లు గుర్తుపెట్టుకోవాలి. మరి లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఇండియా అంటే మనం జనరల్గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ స్టేట్స్ ఇన్ ఇండియా అంటే వాస్తవానికి లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ స్టేట్స్ ఏమున్నాయి అనేది పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ లోయెస్ట్ మరి నాగాల్యాండ్ స్టేటు లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ స్టేట్ నాగాల్యాండ్. తర్వాత మనం కేరళ అనేది కూడా లోయెస్ట్. తర్వాత గోవా అనేది కూడా లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ స్టేట్స్. అంటే నాగాల్యాండ్లో -0.6% ఉంది. -0.6% ఉంది ఎక్కడ? నాగాల్యాండ్ స్టేట్లో. మరి 2001లో హయ్యెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ నమోదై 2011లో లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ నమోదైన రాష్ట్రం నాగాల్యాండ్, జస్ట్ -0.6. దాని తర్వాత కేరళ 4.9% గ్రోత్ రేట్ ఉంటే గోవా 8.2% గ్రోత్ రేట్ ఉంది. అంటే లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ స్టేట్స్ ఇన్ ఇండియా అంటే నాగాల్యాండ్, కేరళ, గోవా. మరి ఇప్పుడు జనరల్గా జనాభా వృద్ధి రేట్ ఎక్కువ కేంద్ర పాలిత ప్రాంతం ఏందంటాడు. జనాభా వృద్ధి రేట్ ఎక్కువ కేంద్ర పాలిత ప్రాంతం ఏంటంటే దాద్రా నగర్ హవేలీ. ఈ దాద్రా నగర్ హవేలీ 55.9% గ్రోత్ రేట్ ఇక్కడ మనకు కనపడుతుంది. 55.9%. హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా అంటే నాగాల్యాండ్ 55.9 అయితే, లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా అంటే జనాభా వృద్ధి రేట్ తక్కువ కేంద్ర పాలిత ప్రాంతం ఏంటిదని మనం పరిగణలోకి తీసుకుంటే అక్కడ మెయిన్గా లక్షద్వీప్ అంటే లక్షద్వీపులు అనేది అతి తక్కువ జనాభా వృద్ధి రేటు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. అంటే హైయెస్ట్ దాద్రా నగర్ హవేలీ, లోయెస్ట్ లక్షద్వీపులో కేవలం 6.3% గ్రోత్ రేట్ ఉందండి. మరి ఇది పాపులేషన్ గ్రోత్ రేట్ సంబంధించిన అంశం. యాజ్ పర్ 2011 జనాభా లెక్కలను తీసుకుంటే మరి 2011 జనాభా లెక్కలను పరిశీలించినట్లయితే గ్రామీణ జనాభా, పట్టణ జనాభా, ఇక్కడ 2001 ప్రకారం గ్రామీణ జనాభా 72.22%. అదే 2011కు వచ్చేసరికి మెయిన్గా గ్రామీణ జనాభా 68.80% తగ్గింది. అంటే 2001తో పోలిస్తే 2011 నాటికి గ్రామీణ జనాభా శాతం తగ్గింది 72 నుంచి 68%. అదే 2001 ప్రకారం పట్టణ జనాభా 27.78% ఉంటే 2011 ప్రకారం పట్టణ జనాభా 31.22% తగ్గింది. అంటే 22% అంటే ఇక్కడ 27.78 నుంచి 31.22%గా ఉందంటే పట్టణ జనాభా శాతం పెరిగింది, గ్రామీణ జనాభా శాతం తగ్గింది. అక్కడ 72 నుంచి 68 గ్రామీణ జనాభా శాతం తగ్గితే 27 నుంచి 31%కి పట్టణ జనాభా శాతం పెరిగింది. మరి ఇప్పుడు జనరల్గా
మనం పరిగణలోకి తీసుకుంటే 2011 జనాభా లెక్కలను తీసుకుంటే భారతదేశంలో గ్రామీణ జనాభా ఎక్కువ రాష్ట్రం ఏందని అడుగుతాడు. ఉత్తరప్రదేశ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. యూపీ ఉత్తరప్రదేశ్ గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ హైయెస్ట్ రూరల్ పాపులేషన్ స్టేట్ ఇన్ ఇండియా అంటే ఉత్తరప్రదేశ్. మరి వాస్తవానికి ఇక్కడ రెండు ఉంటాయి. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం వేరు, గ్రామీణ జనాభా శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రం వేరు. గ్రామీణ జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం వేరు, గ్రామీణ జనాభా శాతం తక్కువ ఉన్న రాష్ట్రం వేరు. పట్టణ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం వేరు, పట్టణ జనాభా శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రం వేరు. పట్టణ జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం వేరు, పట్టణ జనాభా శాతం తక్కువ ఉన్న రాష్ట్రం వేరు. ఇది అంటే ఇక్కడ మనం జనరల్గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 76.2% ఉంది ఉత్తరప్రదేశ్లో. 76.2% ఉంది ఉత్తరప్రదేశ్లో. అదే గ్రామీణ జనాభా శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం అంటే హిమాచల్ ప్రదేశ్ అండి. అంటే హిమాచల్ ప్రదేశ్లో 89.96% గ్రామీణ జనాభా శాతం ఉంది. అంటే ఇక్కడ సంఖ్య ఎక్కువ ఉంది, ఇక్కడ శాతం ఎక్కువ ఉంది. అంటే ఉత్తరప్రదేశ్లో సంఖ్య ఎక్కువ ఉంది, హిమాచల్ ప్రదేశ్లో శాతం ఎక్కువ ఉంది. మరి గ్రామీణ జనాభా తక్కువగా ఉన్నది సిక్కిం. గ్రామీణ జనాభా తక్కువగా ఉన్న సిక్కిం ఇక్కడ 75.3% ఉందండి. గ్రామీణ జనాభా శాతం తక్కువ ఉన్నది గోవా, ఇక్కడ 37.2 ఉన్నదండి. 37.2 ఉన్నది. అంటే యూపీ గ్రామీణ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్ గ్రామీణ జనాభా శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రం, సిక్కిం గ్రామీణ జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం, గోవా గ్రామీణ జనాభా శాతం తక్కువ ఉన్న రాష్ట్రం. గోవా అంటే శాతం తక్కువ ఉన్న రాష్ట్రం గోవా 37.2%. మరి ఇక్కడ పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం వాస్తవానికి మహారాష్ట్ర 45.23 ఉంటే అంటే పట్టణ జనాభా శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రం గోవా 62.8% ఉందండి. అంటే పట్టణ జనాభా ఎక్కువన్నది మహారాష్ట్ర, పట్టణ జనాభా శాతం ఎక్కువన్నది మాత్రం గోవా. పట్టణ జనాభా తక్కువన్నది ఏంటంటే సిక్కింలో పట్టణ జనాభా శాతం కేవలం 24. ఇక్కడ మనకు 97% ఉందండి. 97%. కానీ పట్టణ జనాభా శాతం తక్కువ ఉన్నది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 10.04% ఉన్నాయి. 10.04% ఉన్నాయి. మరి ఇది జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అయితే ఇక్కడ మనకు మేజర్గా మన దేశంలో పట్టణ జనాభా ఎక్కువన్నది మహారాష్ట్ర, పట్టణ జనాభా శాతం ఎక్కువన్నది గోవా, పట్టణాలు ఎక్కువన్నది తమిళనాడు. తమిళనాడులో పట్టణాలు ఎక్కువన్నాయి. తమిళనాడు తర్వాత ఉత్తరప్రదేశ్లో పట్టణాలు ఎక్కువన్నాయి. ఉత్తరప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్లో పట్టణాలు ఎక్కువన్నాయి. అంటే చూడండి, పట్టణాలు ఎక్కువన్నది తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్. పట్టణ జనాభా ఎక్కువన్నది మహారాష్ట్ర, పట్టణ జనాభా శాతం ఎక్కువన్నది గోవా. ఇప్పుడు మనం జనరల్గా తీసుకుంటే మెగా సిటీలు వేరు, మెట్రోపాలిటన్ సిటీస్ వేరు. అంటే 50 లక్షల జనాభా దాటితే దాన్ని మెగా సిటీ అంటాం, 10 లక్షల జనాభా దాటితే మెట్రోపాలిటన్ సిటీ అంటాం. యాజ్ పర్ 2011 ప్రకారం మన దేశంలో 53 మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే 2001 ప్రకారం 35 ఉంటే ఈ 10 ఇయర్స్లో మన దేశంలో 18 మెట్రోపాలిటన్ సిటీస్ పెరిగినాయండి. మెట్రోపాలిటన్ సిటీస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే కేరళలో వాస్తవానికి 7 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి. 7 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కేరళ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మాత్రమే ఒక్కటే మెట్రోపాలిటన్ సిటీ. ఇది 10 లక్షల జనాభా దాటిన నగరం. ఇది మెట్రోపాలిటన్ సిటీ, ఇది మెగా సిటీగా మనం చెప్పొచ్చు. మరి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి మెట్రోపాలిటన్ సిటీస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్కి వెళ్తారు కాబట్టి కేరళలో 7 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయండి. మరి నెక్స్ట్ మెగా సిటీ అంటే వాస్తవానికి 5 మిలియన్లు 50 లక్షల జనాభా దాటిన నగరం అండి. 2001 ప్రకారం
మెగా సిటీలు 6 ఉంటే 2011 ప్రకారం 8 ఉన్నాయి. ఈ 10 ఇయర్స్లో 2 మెగా సిటీలు పెరిగినాయి. ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మరి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే. యాజ్ పర్ 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఫస్ట్ ముంబై, 2 ఢిల్లీ, 3 కలకత్తా, 4 చెన్నై, 5 బెంగళూరు, 6 హైదరాబాద్, 7 అహ్మదాబాద్, 8 పూణే. ఈ 3 మెగా సిటీలు. వాస్తవానికి మెగా సిటీలు మహారాష్ట్ర స్టేట్లో 2 ఉన్నాయి. బొంబాయి మెగా సిటీ, పూణే మెగా సిటీ. 8 మెగా సిటీలు, 53 మెట్రోపాలిటన్ సిటీస్ ఇండియాలో ఉన్నాయి. నెక్స్ట్ మనం తీసుకుంటే ఇక్కడ అత్యధిక పట్టణ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం అన్నప్పుడు ఢిల్లీని మనం తీసుకోవాలి. 97.5% పట్టణ జనాభా కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో ఉంటే, అత్యల్ప పట్టణ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీలో 22.9%. లోయెస్ట్ అర్బన్ పాపులేషన్ యూనియన్ టెరిటరీస్ అంటే దాద్రా నగర్ హవేలీగా మనం గుర్తుపెట్టుకోవాలి, 22.9%. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం 16.6% అంటే షెడ్యూల్ కులాల జనాభా ఉంది. 201 మిలియన్లు షెడ్యూల్ కులాల జనాభా ఉందండి. మరి వాస్తవానికి ఈ 201 మిలియన్లను మనం భారతదేశ జనాభా 1210 మిలియన్ల చేత భాగిస్తే ఈ 16.6% వస్తుంది. మనకి 16.6% వస్తుంది. అంటే వాస్తవానికి భారతదేశ జనాభాలో 16.6% ఎస్సీ జనాభా ఉంది. ఈ ఎస్సీ జనాభా ఎక్కువ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్ స్టేట్లో ఉంది. ఇక్కడ 4,12,00,000 ఉంటే, ఇక్కడ 2,14,00,000 ఉంటే, ఇక్కడ 1,65,00,000 ఉంది. అంటే ఎస్టీ జనాభా ఎక్కున్నది ఉత్తరప్రదేశ్ అయితే, అంటే ఎస్సీ జనాభా ఎక్కున్నది, ఎస్సీ షెడ్యూల్ కులాల జనాభా ఎక్కున్నది ఉత్తరప్రదేశ్ అయితే, ఎస్సీల జనాభా శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే పంజాబ్. పంజాబ్లో 31.9% ఉంది. పంజాబ్లో ఇక్కడ అంటే షెడ్యూల్ కులాల జనాభా ఎక్కున్నది ఉత్తరప్రదేశ్, షెడ్యూల్ కులాల జనాభా శాతం ఎక్కున్నది పంజాబ్, 31.9% ఉందండి. మరి ఈ షెడ్యూల్ కులాల వాస్తవానికి మనం జనరల్గా చూస్తే షెడ్యూల్ కులాల జనాభా లేని రాష్ట్రాలు జనరల్గా మనకు మేజర్గా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లేదు, నాగాల్యాండ్ స్టేట్లో లేదు. ఎస్సీల జనాభా లేని రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ అయితే, ఎస్సీల జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే మిజోరాం. ఇక్కడ కేవలం 1,212 మంది ఉన్నారు. ఇక్కడ షెడ్యూల్ కులాల జనాభా 0.01% ఉంది. అంటే షెడ్యూల్ కులాల జనాభా తక్కువన్నది మిజోరాం, షెడ్యూల్ కులాల జనాభా శాతం తక్కువన్నది కూడా మిజోరామే, 0.01 ఉన్నారు. మరి ఈ షెడ్యూల్ కులాల జనాభా లేని మరి రాష్ట్రాలు నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ చెప్పినాం. షెడ్యూల్ కులాల జనాభా లేని వాస్తవానికి కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవుల్లో షెడ్యూల్ కులాల జనాభా లేరు. ఇక్కడ నెక్స్ట్ మనం పరిగణలోకి తీసుకుంటే, నెక్స్ట్ అధ్యయనం చేస్తే ఇక్కడ మేజర్గా నెక్స్ట్ ఇక్కడ ఎస్టీలు అయితే మన దేశ జనాభా 1,210 మిలియన్లు అయితే 2011 ప్రకారం 104 మిలియన్లు ఎస్టీలు ఉన్నారంటే, ఈ 104 మిలియన్లను 1,210 మిలియన్ల చేత భాగిస్తే భారతదేశ జనాభాలో ఎస్టీలు 8.6% ఉన్నారండి. 8.6% ఉన్నారు. అంటే ఎస్సీ ఎస్టీలు దాదాపు 24% ఉన్నారు. ఇద్దరు కలిపితే 1/4 ఎస్సీ ఎస్టీ జనాభా ఉంది భారతదేశ జనాభాలో. ఎస్టీలు ఎక్కువ రాష్ట్రం మధ్యప్రదేశ్, ఎస్టీల శాతం ఎక్కువ రాష్ట్రం మిజోరాం. అంటే మరి చూడండి, ఎస్టీలు అంటే షెడ్యూల్ తెగల జనాభా ఎక్కువ రాష్ట్రం మధ్యప్రదేశ్, ఎస్టీల జనాభా శాతం ఎక్కువ రాష్ట్రం మిజోరాం అంటాం. మరి ఎస్టీలు జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాన్ని మనం తీసుకుంటే వాస్తవానికి ఇక్కడ మనకు ఎస్టీల జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే వాస్తవానికి మనకు హైయెస్ట్ మధ్యప్రదేశ్లో 21.7% ఉంటే, అంటే దాదాపు 1,50,00,000 జనాభా ఉంటే,
ఎస్టీల జనాభా ఎక్కువ ఉంటే, ఎస్టీల జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం ఇక్కడ శాతం ఎక్కువ ఉన్నది మిజోరాం అని చెప్తున్నాం. మిజోరాం స్టేట్లో 94.4% ఉన్నారు. ఎస్టీలు ఎక్కున్నది మధ్యప్రదేశ్, ఎస్టీల శాతం ఎక్కున్నది మిజోరాం 94.4% ఉన్నారు. మరి ఎస్టీల జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం గోవాలో 10.2 ఉంటే ఎస్టీల జనాభా శాతం తక్కువ ఉన్నది ఉత్తరప్రదేశ్, ఇక్కడ వాస్తవానికి 0.6% ఉన్నారు. దాదాపు 0.6% ఉన్నారు. ఇక్కడ శాతం తక్కువ ఉన్నారు, ఇక్కడ సంఖ్య తక్కువ ఉన్నారు గోవాలో. ఇప్పుడు ఒక్కసారి క్లారిటీ చూడండి. ఎస్టీలు ఎక్కున్నది మధ్యప్రదేశ్, ఎస్టీల శాతం ఎక్కున్నది మిజోరాం, ఎస్టీలు తక్కువన్నది గోవా, ఎస్టీల శాతం తక్కువన్నది ఉత్తరప్రదేశ్. మరి ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు పంజాబ్, హర్యానా. ఎస్టీల జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతాలు మనం తీసుకుంటే ఢిల్లీ, చండీగఢ్, పాండిచ్చేరిలో ఎస్టీల జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ మనం మురికివాడల జనాభాను తీసుకుంటే ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం 2613 మురికివాడల పట్టణాలు ఉన్నాయండి. అంటే 2001తో పోలిస్తే 2011 నాటికి 870 మురికివాడల పట్టణాలు మన దేశంలో అదనంగా పెరిగినాయి. ప్రజెంట్ ఇండియాలో 2613 మురికివాడల పట్టణాలు ఉన్నాయండి. మరి ఈ మురికివాడల పట్టణాలు ఎక్కువ రాష్ట్రం ఏంటంటే తమిళనాడు 507 పట్టణాలుంటే, రెండవది మధ్యప్రదేశ్ 303 పట్టణాలుంటే, నాలుగోది ఉత్తరప్రదేశ్ 293 పట్టణాలు ఉన్నాయి. తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో మురికివాడల పట్టణాలు ఎక్కువ రాష్ట్రాలుగా మనం చెప్పొచ్చు. మురికివాడల అంటే అత్యధికంగా మురికివాడల్లో నివసించే జనాభా గల నగరాల్లో ముంబై ఫస్ట్, కలకత్తా సెకండు, చెన్నై థర్డ్, ఢిల్లీ ఫోర్త్. అంటే ముంబైలో 41% మంది మురికివాడలో నివసిస్తారు, కలకత్తాలో దాదాపు 29.6% మంది నివసిస్తే, చెన్నైలో 28% అయితే, ఢిల్లీలో 15% మంది అంటే 15% మంది. ఇక్కడ ముంబై, కలకత్తా, చెన్నై, ఢిల్లీ అనేది మనం ప్రధానంగా తీసుకోవచ్చు. ఇక లాస్ట్ మతాల వారి జనాభాను పరిగణలో తీసుకుంటే మన దేశ జనాభాలో హిందూ మత శాతం 79.8 ఉంది, ముస్లిం మతం 14.2% ఉన్నారు, క్రైస్తవ మతం 2.3% ఉన్నారు, సిక్కులు 1.7% ఉంటే, బౌద్ధులు 0.7% ఉంటే, జైనులు 0.4% ఉన్నారు. అంటే భారతదేశంలో అత్యధిక శాతం ఏ మతస్థులు ఉన్నారంటే ఫస్ట్ హిందువులు, 2 ముస్లింలు, 3 క్రైస్తవులు, 4 సిక్కులు. ఈ 4 గుర్తుంటే మనకు సరిపోతుంది. మానవ వనరులనే పాఠం ఇంతవరకు నేర్చుకోవటం జరిగింది. నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం.